మాటల్లో ఏముందండి, ఎంత ఈజీగా ఎవరైనా అనేస్తుంటారు. బట్ వర్క్ చేస్తుంటే తెలుస్తుంది. న్యూస్లో కానీ అండ్ ఆర్టికల్స్లో కానీ చాలా వీడియోస్లో కూడా అందరూ చూసే ఉంటారు ఈ వర్కింగ్ అవర్స్ ఇష్యూ. ఓకే, ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ అలాగా పెద్ద పెద్ద ఎండీలే ఇలాగ అనేసరికి అందరూ ఒకసారిగా షాక్ అయ్యారు. అండ్ దాని మీద చాలా మీమ్స్ అండ్ ఇలా చాలా అయితే వచ్చాయి. అంటే ఒక ఎండీ ఏమో వీక్లీ 70 అవర్స్ వర్క్ చేస్తే ఏమవుతుంది అని ఒకరు అన్నారు. సో అతను చెప్పింది ఎక్కువ అవర్స్ అనిపించింది. మళ్ళీ రీసెంట్గా ఇంకొక ఎండీ కూడా వీక్లీ 90 అవర్స్ వర్క్ చేయండి, అసలు వీకెండ్స్ ఎందుకు, సాటర్డే సండే కూడా ఆఫీస్కి రావచ్చు కదా, ఇంట్లో ఉండి ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడారు. ఇది విని ఇంకంతా ఐటీ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ అందరికి కూడా చాలా షాక్ అయ్యారు అనమాట. ఏంటి ఈ మాటలు ఏంటి, సండే కూడా రావడం ఏంటి, ఓకే అది 90 అవర్స్ వీక్లీ అని అంటున్నారు. అంటే ఎవ్రీడే 12 to 13 అవర్స్ వర్క్ చేయాలి. 12 to 13 అవర్స్ అంటే బెంగళూరు అండ్ ఇలాంటి హైదరాబాద్ ఇలాంటి మెట్రో సిటీస్లో, పూణే, ముంబై ఇలాంటి సిటీస్లో ఏమవుతుంది, వాళ్ళు ఎప్పుడు రావాలి, వాళ్ళు ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలి అండ్ ఆఫీస్ నుండి ఎప్పుడు రావాలి. సపోజ్ ఆఫీసు 9 o'clock స్టార్ట్ అయింది అనుకోండి, 12 అవర్స్ అంటే 9 to 9. ఓకే, మరి 9కి స్టార్ట్ అవ్వాలంటే బెంగళూరు అండ్ ఇలాంటి మెట్రో సిటీస్లో ఏంటంటే కనీసం 1 hour 2 hours ముందు బయలుదేరాలి. అంటే 7కి. మరి అతను ఎప్పుడు వేకప్ అవ్వాలి, ఒక 5కి లేవాలి. మళ్ళీ సరే మార్నింగ్ ఓకే, మరి నైట్ టైం చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు, నైట్ 9కి అయిపోతుంది. ఓకే, మరి అతను హోమ్ రీచ్ అయ్యేసరికి 10, 11, ఓకే 11:30, 12 అవుతుంది. ఓకే, మరి ఆయన తినేది ఎప్పుడు అండ్ మళ్ళీ నిద్రపోయేటప్పుడు, మళ్ళీ వేకప్ అయ్యి రెడీ అయ్యి మళ్ళీ ఆఫీస్కి వచ్చేటప్పుడు. సో అంటే అతను మరీ హార్డ్గా ఒక 3 to 4 hours మాత్రమే నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ సెకండ్ పర్సన్ చెప్పేదాన్ని బట్టి అయితే మాత్రం సండే కూడా వర్క్ చేస్తే ఏమవుతుంది, ఇంట్లో ఉంటే మీరు ఖాళీగా ఉండి ఏం చేస్తారా అనే మాటలు బట్టి అయితే అలాగ సండే కూడా వర్క్గా చేస్తే ఏమవుతుంది, ఎగ్జాంపుల్ తీసుకోండి. అసలు మామూలుగా ఇప్పుడున్న డేస్లోనే ఈ 8 hours వర్క్ చేయడానికి ఎంతోమందికి చాలా, అది వీకెండ్స్, సాటర్డే సండే వీకెండ్స్ ఇస్తుంటేనే వర్క్ ప్రెజరు, స్ట్రెస్ అని అదని ఇదని చాలా టెన్షన్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఎంతోమందికి ఎన్నో డిసీజ్ రావటం, రోగాలు ఇవన్నీ ఉన్నాయి. మరి ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే మాత్రం కంప్లీట్గా అసలు ఇంకా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేయలేరు, పిచ్చోళ్ళు అయిపోవటమే. ఎందుకంటే ఇంకా అసలు రెస్ట్ అనేది లేకుండా చేస్తూ ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ చేయటం అంత ఈజీ కాదు. అందుకే వీళ్ళకి వీకెండ్స్, సాటర్డే సండే వస్తున్నారు. ఎందుకంటే కొంచెం సాఫ్ట్వేర్ జాబ్స్ అంటేనే కొంత వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, కొంత రిలాక్స్ అవుతారు అండ్ ఎనర్జీ తీసుకొని మళ్ళీ మండే ఫ్రెష్గా వస్తారు అనే విధంగా దానికి దీనికి 2 days, ఎవ్రీ వీక్ 2 days హాలిడేస్ ఇస్తుంటారు. మరి అతను క్యాజువల్గా అన్నారా లేకపోతే సీరియస్గా అన్నారో, మరి నిజంగా దాన్ని కానీ ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం అందరూ ఏం చేస్తారు, అది మీరే కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ విచిత్రం ఏంటంటే అదే ప్యాకేజ్కి అదే శాలరీస్కి ఇన్ని అవర్స్ ఎక్స్ట్రా వర్క్ చేయడం ఎవరు రికమెండ్ చేయరు. సో కొంతమంది ఎంప్లాయీస్ ఏమన్నారంటే డిస్కషన్లో, ఏమన్నా ఎక్స్ట్రా అవర్స్కి ఎక్స్ట్రా మనీగా పే చేస్తే కొంతమంది చేయొచ్చు అన్ని అవర్స్, కొంతమంది బ్యాచిలర్స్ ఉంటారు, కొంతమంది చేసేవాళ్ళు చేయొచ్చు అని చెప్తున్నారు. బట్ ఎంత ఎక్స్ట్రా మనీ ఇచ్చినా కూడా హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి సో మ్యాక్సిమం ఎంప్లాయీస్ దీనికైతే రికమెండ్ చేయరు. ఓకే, మరి మీరేమంటారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.